పార్థ ఓ అర్జున అని ఉవాచ పలికెను. ఎవరు? కృష్ణుడు. పశ్యైతాన్, పశ్య అంటే చూడుము, వీళ్ళందరినీ ఒకసారి చూడు నాయన, ఒకసారి చూసి ఇక యుద్ధం ప్రారంభం చేయి. తత్రా పశ్య స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్. ఇక్కడ వీళ్ళంతా ఎవరున్నారు చూడు. పితృన్, నీ తండ్రికి సమానమైన వాళ్ళు, పెదనాన్నలు పితృలే, చిన్నాన్నలు పితృలే. అలాగే పితామహాన్, తాతలు, తల్లి వైపు తాతలు, తండ్రి వైపు తాతలు, వీళ్ళందరూ ఉన్నారు. ఆచార్యాన్, గురువులు ఉన్నారు. మాతులాన్, మామగారులు ఉన్నారు, పాండవుల మామగారులు, కౌరవుల మామగారులు. భ్రాతృన్, సహోదరులు అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. పుత్రాన్, అభిమన్యులు లాంటి వాళ్ళు పుత్రులు కూడా ఉన్నారు. పౌత్రాన్, మనవలు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే అందరూ చుట్టాలే.